గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను ఏ డే ఇన్ అవర్ లైఫ్ చేయబోతున్నాను అనమాట. సో ఏ డే ఇన్ మై లైఫ్ కాదు, ఇన్ అవర్ లైఫ్, మా ఇద్దరు లైఫ్లో ఏం జరుగుతుంది ఒక రోజులో అని చూపించబోతున్నాను. సో అందరూ అడిగారు, అంటే చాలా మంది వరకు అడుగుతున్నారు ఏ డే ఇన్ యువర్ లైఫ్ చేయండి అక్క అని. కానీ నేను ఏమనుకున్నానంటే, ఫస్ట్ నా మ్యారేజ్ వీడియోస్ ఉన్నాయి కదా, అవన్నీ పెట్టేశాక అదంతా అయిపోయిన తర్వాత ఏ డే ఇన్ అవర్ లైఫ్ చేద్దాం అనుకున్నాను. బట్ మ్యారేజ్ వీడియోస్ మాత్రం ఇంకా మాకు రానే లేదు. అందరూ అడుగుతున్నారు మ్యారేజ్ వీడియోస్ కూడా పెట్టమని, కానీ అవి రాలేదు. కాబట్టి మీకు క్లారిటీగా పెడదాం అనుకుంటున్నాను, పిచ్చి పిచ్చిగా కాకుండా. సో రాలేదు కాబట్టి ఇంకా పెట్టట్లేదు. ఇప్పుడైతే ఏ డే ఇన్ అవర్ లైఫ్ చేసేస్తున్నాను నేను. సో మా లైఫ్లో మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో తప్పకుండా చూడండి మీరు. నేను ఇవాళ 7కి లేసాను అనమాట. 7కి లేసి ఫాస్ట్గా రెడీ అయిపోయాను. ఎందుకు రెడీ అయ్యానో తెలుసా? ఒకసారి నా అవుట్ఫిట్ చూడండి. ఎందుకు రెడీ అయ్యానంటే, నేను 3 days ముందు నుంచి జిమ్ జాయిన్ అయ్యాను. కొత్తగా ఉంది కదా, నాకే కొత్తగా ఉంది జిమ్ జాయిన్ అయ్యానంటే. నేను నా లైఫ్లో జిమ్ జాయిన్ అవుతానని అనుకోలేదు అసలు. ఇదంతా అవి పనే. తనైతే ముందు నుంచే జిమ్ జాయిన్ అయ్యి చేస్తున్నాడు, అంటే పెళ్ళికి ముందు నుంచే జిమ్లో ఉన్నాడు అనమాట. కానీ పెళ్ళైన తర్వాత ఆపాల్సి వచ్చింది పనుల వల్ల. కానీ ఇప్పుడు మళ్ళీ జాయిన్ అయ్యాడు, తనతో పాటు నన్ను జాయిన్ చేశాడనమాట. ఇంకా జాయిన్ అవ్వాల్సి వచ్చింది. సో నాకు అనిపించింది, ఓకే జిమ్ జాయిన్ అయిన తర్వాత నుంచి నాకు కొంచెం యాక్టివ్గా ఉన్నాను అనమాట. డే మొత్తం యాక్టివ్గా పనిచేస్తున్నాను, తిరుగుతున్నాను. అసలు నిద్ర అయితే అస్సలు రావట్లేదు మధ్యలో నాకు. అందుకని జాయిన్ అయిన వల్ల ఓకే అనిపించింది. ఇంకా జిమ్ చేస్తున్నా. నిన్నైతే మొత్తం బాడీ పెయిన్స్ వచ్చేసాయి. నిన్న అసలు వెళ్ళలేదు, ఒక్కరోజు హాలిడే పెట్టేశాను అనమాట జిమ్కి అప్పుడే. బట్ ఓకే, ఇంక నుంచి హాలిడేస్ అన్నీ వద్దు అనుకొని ఇవాళ రెడీ అయిపోయాను. మళ్ళీ జిమ్ చేస్తే కానీ ఈ నొప్పులు తగ్గవంట, కాబట్టి చేసేద్దాం మరి వెళ్ళి. సో గైస్, ఇప్పుడు ఇద్దరం స్టార్ట్ అయిపోయాము. ఇంకా జిమ్కి వెళ్ళాక కలుసుకుందాం. మేము డైలీ జిమ్కి ఈ స్కూటీలోనే వెళ్తాం. పెద్ద దూరం ఏం కాదు, ఒక 5 minutesలో రీచ్ అయిపోతాం అనమాట. ఫస్ట్ జిమ్కి రీచ్ అయ్యాక వార్మప్ చేసుకుంటాం. నేను జిమ్కి వెళ్తుంది సన్నగా అవ్వడానికి మాత్రం కాదు, ఫిట్గా అండ్ ఎనర్జెటిక్గా ఉండడానికి మాత్రమే. జిమ్తో పాటు డైట్ చేస్తేనే కదా సన్నగా అయ్యేది. కాబట్టి నేను జిమ్ మాత్రమే చేస్తున్నా, డైట్ కాదు. నేను జిమ్ జాయిన్ అయ్యి 4 days అయింది కాబట్టి పెద్ద వెయిట్స్ ఏం లిఫ్ట్ చేయట్లేదులేండి, ఓన్లీ కార్డియోనే చేస్తున్నాను. అయితే ఫస్ట్ ఈ ట్రెడ్మిల్తో స్టార్ట్ చేస్తున్నాను అనమాట. మొన్నటి దాకా ఒక 10 minutes వరకే చేసి అలసిపోయి ఆపేసేదాన్ని. కానీ ఈరోజు టార్గెట్ 20 minutes పెట్టాను అనమాట. 20 minutes చేశానో లేదో మీరే చూడండి. అండ్ మొన్న యూట్యూబ్లో సాంగ్స్ పెట్టుకుని ట్రై చేశా. అయితే ఆ సాంగ్స్ చూస్తూ చేస్తే ఎక్కువసేపు చేసినట్లు అనిపించట్లేదు అనమాట. సో మళ్ళీ సాంగ్స్ పెట్టుకుని ట్రై చేద్దామని అనుకున్నాను. అనుకున్నట్టే 10 minutes దాటేశాను. కానీ అలా హ్యాపీగా ఫీల్ అయ్యే లోపే అవి వచ్చి మొత్తం చెడగొట్టేశాడు. నేను 5లో స్పీడ్ పెట్టుకొని చేస్తున్నాను అనమాట. కానీ ఆ 5లో పెట్టుకున్న స్పీడ్ని పెంచి నన్ను పరిగెట్టేటట్టు చేశాడు. ఇంకా 2 minutesకే అలసిపోయి ఆపేశాను. చూడండి, 13 minutes 58 seconds. పర్లేదులేండి, నేను మళ్ళీ పక్కా రేపు ట్రై చేస్తా 20 minutes చేయడానికి. నేను కాసేపు రెస్ట్ తీసుకుంటూ అవి చేసేది రికార్డ్ చేశాను. అవి మాత్రం ఇలా స్టార్టింగే ట్రెడ్మిల్ ఇలాంటివి అస్సలు చేయడు అనమాట. అవన్నీ లాస్ట్లో చేసుకుంటాడు. సో వార్మప్ తర్వాత ఇలా వెయిట్స్ లిఫ్ట్ చేయడం స్టార్ట్ చేసేస్తాడు. లాస్ట్లో ట్రెడ్మిల్ చేసుకుంటాడు. నెక్స్ట్ నేను చేసింది సైకిల్. దీని దగ్గరికి అవి వచ్చి నన్నేం కదిలించలేదు కాబట్టి ఇది ఒక 15 minutes చేసుకున్నాను. ఇది చేసేటప్పుడు అయితే చిన్నప్పుడు సైకిల్ రైడ్ గుర్తొస్తుంది నాకు. తర్వాత క్రాస్ రన్నర్ చేశాను.
ముందు చేసిన వాటికంటే ఇది చాలా ఈజీగా చేసుకుంటాను నేను. అన్నీ ఇలాంటివి చిన్న చిన్నవి చేసుకోవడమే బెస్ట్ అనుకుంటున్నా నేను. మనం ఎలాగో సన్నగానే ఉంటాం కాబట్టి దీనికి మించి చేయక్కర్లేదులే అనిపిస్తుంది. కానీ నేను కూడా వెయిట్ గెయిన్ అవుతున్నానులేండి. ముందు కంటే చాలా చాలా బెటర్. ఇది ఇలానే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. నెక్స్ట్ నేను వచ్చి చూస్తే చెస్ట్ ఫ్లై ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. నాకు అది చూస్తుంటే భలే అనిపించింది. సో నా నెక్స్ట్ టార్గెట్ అదే, ఎలా అయినా చేయాలని ఫిక్స్ అయిపోయా. నేను ఈజీగా చేయొచ్చు అనుకున్నా, కానీ భలే వెయిట్ ఉంది, లాగలేకపోయాను అసలు. కానీ అది వెయిట్ మార్చుకోవాలంట కదా, సో నాకు తగ్గట్టుగా వెయిట్ పెట్టించాడు. ఇంకా అప్పుడు చేసా. చూడండి బాగా చేస్తున్నాను కదా. నెక్స్ట్ బ్యాక్ ఎక్సర్సైజ్ చేశాడు. ఇప్పుడు 40 kgs పెట్టుకొని చేశాడు. కానీ ముందైతే 70 kgs పెట్టి చేసేవాడంట. ఇప్పుడు గ్యాప్ రావడం వల్ల తక్కువ పెట్టి చేస్తున్నా అని అన్నాడు. సర్లే తక్కువ అంటున్నాడు కదా అని నేను అదే వెయిట్ లో చేద్దాం అనుకున్నా. కానీ అది కూడా చాలా ఎక్కువ నాకు. మళ్ళీ మార్చుకొని 5 kgs పెట్టుకొని చేశా. నేనెందుకో అది కూడా కష్టంగానే చేశా. ఇది విని నవ్వుకోకండే. ఇదైతే తను బాగానే చేసుకున్నాడు, పక్కన వెయిట్స్ పెట్టుకొని. మరి నేను ఆ వెయిట్స్ తీసేసి చేసినా నా వల్ల అస్సలు కాలేదు, చాలా పెయిన్ వచ్చింది. ఇంకా వద్దులే అని వదిలేసా. ఇదైతే లాస్ట్ అండ్ ఫైనల్ నా ఫేవరెట్ అన్నమాట. ఎందుకంటే చాలా ఈజీగా ఉంటది అన్నిట్లో కంటే. అలా తిరుగుతుంటే భలే అనిపిస్తుంది నాకు. గైస్ ఇప్పుడే జిమ్ అంటే కష్టపడి చేశాను, ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నా. తర్వాత వెళ్తూ వెళ్తూ తన డైట్ కోసం పన్నీర్ కావాలంటే అది తీసుకుని వెళ్ళాం. ఇంకా ఇంటికి వచ్చాక నాకు పిచ్చగా ఆకలేసేసింది. ఇంకా అక్కడ కేక్ కనిపిస్తే తీసుకుని ఫాస్ట్గా తినేసాను. మామూలుగా అయితే పాలు తాగుతాను, కానీ ఆ రోజు కేక్ కనిపించగానే ఉండలేక తినేసాను. నేను స్నానం చేసి వచ్చే లోపల ఆగలేకున్నాడు ఆకలికి. తన టిఫిన్ తనే చేసేసుకున్నాడు. చూపి ఏం చేసుకున్నావు? ఇది కొత్తగా ఉంది, ఎప్పుడు చేసుకోలేదు. నేను కూడా ఫస్ట్ టైం చేశాను ఇది. ఇదేమో హోల్ వీట్ బ్రెడ్, ప్యూర్ వీట్ బ్రెడ్ ఇది. దీనికి ఇదేమో పన్నీర్ని తురిమి దీనికి ఆరియానో, చిల్లీ ఫ్లేక్స్ అండ్ కారం, కొంచెం ఉప్పు వేసుకొని దాన్ని మిక్స్ చేసుకొని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టాను. అది సో అది ఇలా అయింది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. కావాలంటే ఇప్పుడు కొంచెం వేడి చేసుకుంటాను, మళ్ళీ ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి చూపిస్తాను ఇది ఎలా పెట్టుకోవాలో. ఏం లేదు, జస్ట్ ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి ఇది ఆన్ చేసుకున్నా. దీన్ని బేక్ మోడ్లో పెట్టుకుంటాను. జస్ట్ ఇది హీట్ చేస్తున్నాను అంతే. టైం ఒక 1 minute పెట్టుకుంటాను, హీట్ అవుతుంది అంతే. ఒక 1 minuteలో హీట్ అయిపోతే అప్పుడు వేడిగా తినచ్చు. ఇంకా వేడిగా తినచ్చు, బాగుంటుంది, చాలా బాగుంది టేస్ట్ కూడా. ఫిట్నెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మంచి ప్రోటీన్ ఫుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినాలంటే ఇది ట్రై చేయొచ్చు. అంటే ఇది ఎందుకంటే వెజ్ ఫుడ్ ఎందుకంటే అంటే ఇది ఈరోజు శనివారం కాబట్టి నాన్ వెజ్ తిన్నా కాబట్టి వెజ్ ప్రోటీన్ కోసం పన్నీర్ తీసుకున్నాను అంతే. ఇంకా ఇప్పుడు తిన ఫుడ్ చేసుకోలేదు. ఇంకా నేను చేద్దాం అనుకునే లోపల తను ఏమందంటే నేను వస్తాను, నేను చేసుకుంటానని చెప్పింది. సో ఇంక తనే చేసుకోవాలి. తనేమో చేద్దాం అనుకునే లోపల కాదు, నేను స్నానంకి వెళ్ళి వచ్చే లోపల నువ్వు ఇది చేసుకో ఉన్నావు, నాది మాత్రం చేయలేదు. చూడండి గాయస్, నా ఫుడ్ అని చెప్పి తను తినేస్తుంది. బాగుంది. నా దోశ నీకు సగం ఇస్తానులే. యాక్చువల్గా టేస్ట్ చూస్తానని చెప్పి తీసుకున్నాను, నచ్చింది, అందుకే తినేస్తున్నా. దోశ ఇస్తాను, బాధపడకు. నాకొద్దు దోశ, నేను ప్రోటీన్ ఫుడ్ తింటాను కదా. తనంతా డైట్, మనం డైట్ లేదులే, ఓన్లీ జిమ్ వరకే. చూసావా, కానీ బాగుంది కదా ఫుడ్. దీని ఆయిల్ కూడా వేయలేదు, కానీ ఎంత బాగుంది తెలుసా, చాలా బాగుంది. నా తినేసి ఇప్పుడు దోశ నాకు చెప్పాలంటే అది కడుపు నిండిపోయింది తెలుసా. పన్నీర్ ఇంత వేసావు. నేను ఫస్ట్ టైం అడిగానంటే ఇంకొకటి చేయొచ్చు కదా బాగుంది అని అడిగాను. ఒకటి తినంగానే అబ్బో చాలా హెవీ అయిపోయింది అసలు. అంతే, నేను వేసిన 100 grams పన్నీరే. అయ్యో ఇప్పుడు దోశ, నిజం చెప్పాలంటే దోశ 3వ ట్రై చేయడం. ఇది బాగా రాకుంటే మాత్రం ఏమనుకోకండి. అంటే ఆ 2 సార్లు కూడా తనే వేస్తా అన్నాడు. తనకి ఫుడ్ మొత్తం వచ్చి వండడం తెలుసా, నాకు ఒక్కడే కూడా రాదు. వచ్చు ఒకటైనా వచ్చు నాకు, మ్యాగీ వచ్చు. ఇంకా మొన్న ఎగ్ ఫ్రై చేశాను అనమాట. అంటే ఉప్పు కారాలు మా అత్త వేసింది, కాకపోతే ఆనియన్స్ కట్ చేయడం, ఇంకా కట్ చేయడం ఒకటి, మిగతా పనులన్నీ నేనే చేశాను. దాంట్లో ఎగ్స్ వేయడం చాలా పెద్ద పని కదా.
అమ్మో దేవుడా. ఓ మై గాడ్ దేవుడా. దోశ ఏమంటే దిబ్బ రొట్టేసింది. ప్యాచ్ వర్క్. ప్యాచ్ వర్క్. ఇప్పుడు ఆ దోశ నేను తినాలి. సరే ఏం చేస్తాం, తిను. పక్కన ఒక చిన్న దోశ అయినా ఇంకేంది పిండి ఉందా? ఏయ్ ఇక్కడే సరిపోదు. ఇక్కడ ఏం కాదు, పెద్ద పెనమేగా. అలా అయితే తిప్పద్దు, అలా వేసి వదిలేసి తిప్పద్దా అంటే మళ్ళీ ఏదో దోశ చుట్టూ ఏదో క్షుద్ర పూజలు చేస్తుంది, ముగ్గేస్తుంది నాయన. ఒకసారి నీకు పిల్లి బొమ్మ వేసి ఇచ్చాను కదా. ఇది దోశ ఏమంటే క్షుద్ర పూజలు చేసింది చూడండి. ఈ దోశ ఇటు చూసి చెప్పమ్మా. దోశ మామూలుగా అయితే మా అత్త ఆఫీస్కి వెళ్ళకుంటే అత్తేసి ఇచ్చేది నాకు దోశలు. ఇప్పుడు నేను జిమ్కి వెళ్ళి లేట్గా వస్తున్నాను కదా, తను ఆఫీస్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా మా ఫుడ్ మేమే చేసుకుంటున్నాం. తను ఆల్రెడీ తన ఫుడ్ సపరేట్ కాబట్టి తనే చేసుకుంటుంది, తనకు అలవాటు. నాకు కూడా వేసి ఇచ్చేవాడు, కానీ నేను ట్రై చేస్తాను అని చెప్పి ఒక 2 రోజుల నుంచి నేను వేసుకుంటున్నా. ఇది 3వ రోజు వేయడం. ఇలా వచ్చింది. ఫస్ట్ రోజు అయితే మొత్తం బొక్కలే. గైస్ మీరే చెప్పండి దీన్ని ఏమంటారు, నాకు తెలీదు. దోశ నేనే వేసుకున్నా, బాగా వచ్చింది కదా విత్ ఉప్మా. కాదు అవి వేసాడు. అంటే పెనం పెట్టాక ఫస్ట్ దోశ బాగా రాదు, నువ్వు తిప్పలేవు, నువ్వు తీయలేవు అని చెప్పి తను వేసి ఇచ్చాడనమాట నాకు. ఇది బాగా వచ్చింది, ఇది నాకు, ఇది నీకు, నేను ప్రేమతో వేసాను. గైస్ నేనైతే ఫుల్గా తినేసాను. ఫస్ట్ ఆ ప్రోటీన్ ఫుడ్ బ్రెడ్ తినిన తర్వాత మళ్ళీ ఉప్మా దోశ అంటే చాలా హెవీ అయిపోయింది నాకు. సో ఇంకా తినేసాను. ఇంకా బయటకు వెళ్దాం అంటున్నాడు, సో అందుకని ఈ డ్రెస్ వేసుకుని, నార్మల్గా అయితే నైట్ డ్రెస్ వేసుకుంటాను ఇంట్లో. ఇదిగో ఈ ముడి కూడా ఇట్లానే ఉంటుంది అనమాట. నైట్ డ్రెస్ అంటే గుర్తొచ్చింది నాకు, నేను మొన్నే షాయావే నుంచి నైట్ డ్రెస్ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. చాలా కంఫర్టబుల్గా ఉంది. అసలు నైట్ టైమ్స్ పడుకున్నప్పుడు అయితే ఇలా పడుకుంటే అలా నిద్రపోతున్నాను నేను. అంత మెత్తగా ఉన్నాయన్నమాట ఈ నైట్ డ్రెస్. ఇంకా నుంచి నేను షాయావేలోనే పెట్టుకుంటాను. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయేది మన గర్ల్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే. అండ్ ఈ విషయం చెప్పడానికి చాలామంది షైగా ఫీల్ అవుతారు. నేనైతే అసలు షై అవసరం లేదనుకుంటున్నాను, ఎందుకంటే ఈ రోజుల్లో తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. సో నేను ఓపెన్గా చెప్పేస్తున్నాను. ఇవి కూడా నేను ఈ బ్రాస్ కూడా షాయావే నుంచి ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఇవి కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. సో నేను ఫస్ట్ ఈ 2 బ్రాస్ వచ్చేసరికి ప్యాడెడ్ వైట్ బ్రాస్ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. సో వీటికి వచ్చేసి చాలా డీప్ నెక్ ఉంటుందన్నమాట. మనం డ్రెస్సెస్ ఎలా డీప్ నెక్ వేసుకున్నా కానీ ఇది మనకి చాలా యూస్ఫుల్ అనమాట. నాకైతే చాలా యూజ్ అయ్యాయి ఇవి. అంటే మనం శారీస్ వేసుకున్న బ్లౌజెస్ కింద కానీ చాలా చాలా బాగున్నాయి అండ్ చాలా మెత్తగా ఉన్నాయి. చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను. అండ్ సెకండ్ టైప్ వచ్చేసి సీమ్లెస్ టీ షర్ట్ బ్రా అనమాట. ఇది మనం జీన్స్ మీదకి టాప్స్ కిందకి కానీ అట్లా వేసుకుంటే చాలా బాగుంది అండ్ చాలా మెత్తగా ఉన్నాయి. అయితే నేను మాత్రం చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను. ఇవన్నీ నేను షాయావే నుంచి ఆర్డర్ చేసుకున్నాను. సో చాలా యూజ్ అయ్యాయి నాకు, మీకు కూడా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. ఇంకా నుంచి కూడా నేను నైట్ డ్రెస్సెస్ అయినా ఇన్నర్స్ అయినా అన్ని షాయావే నుంచి బుక్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ వీటన్నిటిని నేను చాలా తక్కువ ప్రైస్కి కొన్నాను, ఎందుకంటే చాలా డిస్కౌంట్స్ ఉన్నాయి మన షాయావేలో. సో ఇవి చాలా తక్కువకి వచ్చే బయట కంటే ఇక్కడ షాయావేలో తీసుకుంటే మనకి చాలా బెస్ట్ ప్రైస్ అనమాట మనందరికీ. అండ్ మీరు 1000 కంటే ఎక్కువ బై చేస్తే సింధు 10 అని నా కూపన్ కోడ్ని యూజ్ చేశారంటే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేది వస్తుంది. అంటే ఉన్న డిస్కౌంట్ కాకుండా ఎక్స్ట్రా డిస్కౌంట్ అనమాట. సో త్వరగా వెళ్ళి ఆర్డర్ చేసుకోండి మీరు కూడా. ఇవాళ సాటర్డే కదా, వీకెండ్ కాబట్టి ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాం అనమాట. సో మూవీకి కానీ మా ఫేవరెట్ ప్లేస్ బీచ్కి కానీ ఏదో ఒక దానికి వెళ్తాం. సో అనుకున్నట్లే బీచ్కి స్టార్ట్ అయ్యాం. మూవీకి వెళ్దాం అనుకుంటే మంచి మూవీస్ ఏం కనిపించలేదు, అందుకే కాసేపు అలా బీచ్లో స్పెండ్ చేద్దామని వెళ్ళాం. అయితే బీచ్ కంటే ముందు లైట్ హౌస్ ఎక్కుదాం అనుకున్నాం. అయితే నెల్లూరులో లైట్ హౌస్ అనేది లేదు కదా, అండ్ ఇప్పటి వరకు నేను నెల్లూరులో బీచ్కే వెళ్ళాను.
సో ఇక్కడ లైట్ హౌస్ గురించి నాకు పెద్దగా తెలీదు, అందుకే ఫాస్ట్గా ఎక్కేసా అనమాట. అక్కడ పెద్ద ల్యాడర్ ఉంది. నాకేమో హైట్స్ అంటే భయం అని మీకు ముందే తెలుసు, అయినా కష్టపడి ఎలాగో ఎక్కాను. అక్కడ కాసేపు ఉండేసి బీచ్ దగ్గరికి వెళ్ళాం. ఇంకక్కడ చేయడానికి ఏముంది, ప్రశాంతంగా బీచ్ని ఫీల్ అవ్వడం తప్ప. సో ఈవినింగ్ దాకా అక్కడే ఉన్నామన్నమాట. అండ్ మధ్యలో ఏదో ఒకటి తింటూ ఉన్నాం కాబట్టి మాకు అంతగా లంచ్కి ఆకలి వేయలేదు. సో ఇంకేముంది, తర్వాత అక్కడ నుంచి బయలుదేరి ఇంటికి వచ్చేసాం. తర్వాత ఇంటికి వచ్చాక కాసేపు రెస్ట్ తీసుకున్నాం అనమాట. అయితే బాగా నిద్ర వచ్చేసింది నాకు, కాసేపు స్లీప్ వేసాను మంచిగా. తర్వాత లేచాక బట్టలుంటే అవి మడత పెట్టాను అనమాట. నాకు కుకింగ్ మాత్రమే రాదు, కానీ పైన పనులు ఏం చెప్పినా నాకు వచ్చినట్లు చేసుకుంటాను. సో దానికి ఇదే ప్రూఫ్. అండ్ అవి అయితే ఈవినింగ్ షటిల్కి వెళ్తాడు డైలీ. అండ్ ఇవాళ బీచ్కి వెళ్ళి లేట్ అయింది కాబట్టి వెళ్ళలేదు. మా అత్త మా కోసం చపాతీ చేస్తుంది. చూడండి, ఆల్రెడీ కర్రీ అయితే రెడీ అయిపోయింది అండ్ చపాతీ కూడా చేసేస్తుంది. అవి తినేసాక నైట్కి మళ్ళీ నిద్రపోవడమే. సో ఇదన్నమాట ఏ డే ఇన్ అవర్ లైఫ్. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. So please like, comment, share and don't forget to subscribe.